హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ ఓం గార్డెన్. ఇప్పుడైతే మొక్కలకి నేను మజ్జిగ అయితే పొలవ పెట్టానండి. ఆకు ముడత కట్ట అన్నీ పోవడానికి పోషకాలు అందుతాయని. ఇక్కడైతే చూసారు కదా మలబరీ, ఇదిగోండి హైట్గా ఎదిగిపోయిందని చెప్పేసి స్టెమ్ కటింగ్ అయితే చేశాను. ఆ కటింగ్లో చూసారా పైన ఆకులు వచ్చి కింద కాయలు అయితే వచ్చినాయండి. ఇదిగో చూసారా, ఇలా ప్రతి కొమ్మకి కూడా అలాగే వచ్చాయండి. చూడండి, స్టెమ్ కటింగ్ చేసిన కూడా వల్ల ఆకులు కాయలు అన్నది వచ్చాయండి. ఇప్పుడు వీటికి ఇలా పూతగా ఉన్నప్పుడు మనం పోషకాలు అన్నది ఇచ్చుకుంటే బాగా కాయలు అన్నది మనకి దిగుబడి బాగా వస్తుంది అన్నమాట మనకి చేతికి. చూసారు కదా మలబరీ మొక్క ప్రతి కొమ్మ చిగుర్లు అయితే వచ్చినాయన్నమాట. ఇదిగో కాయలు చూసారా, ఇదిగో ఇలా ప్రతి కొమ్మకి అలా వచ్చినాయన్నమాట. ఇదిగోండి మజ్జిగ పొలవ పెట్టాను. ఇప్పుడు అది బిందులో ఉన్నదేమో అది గంజి, ఇది మజ్జిగ. ఇది ఒక బకెట్ ఉంది కదండి, అది 3 బకెట్లు కలిపి మొక్కలకైతే ఇప్పుడు వాటరింగ్ ఇచ్చుకోవాలండి మనం. చూసారు కదా, అలాగే గోంగూర కాళ్ళు, గోంగూర ఇచ్చుకున్నానండి. కాళ్ళలో గుచ్చి అనమాట అండి. చూసారా కాళ్ళు కూడా గోంగూర, పూల గోంగూర కాళ్ళు కూడా బాగా బతికేసినాయి. కొమ్మలు అలా గుచ్చానంటే జస్ట్ ఆకులు కూరకు వాడేసుకుని ఇవ్వండి మొత్తం అన్నీ చిగుర్ల కింద ఎలా వచ్చినాయి. చూసారు కదా ప్రతి టప్పులోని అక్కడక్కడ గుచ్చి అనమాట. ప్రతి చిగుర్లు కూడా వచ్చినాయి అన్నమాట అండి. చూసారు కదా మిర్చి అయితే ఇవి చాలా ఉన్నాయి. కొంచెం లైట్గా ఆకుముడత ఉన్నది కదా, ఇప్పుడు మజ్జిగ అన్నది మనం దానికి ఇచ్చుకుంటే ఆకుముడత కూడా పోద్దండి. ఇక్కడైతే చాలా మిర్చి ఉన్నాయి. చూసారు కదా మిర్చి, ఇదిగోండి కాయలు, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కాయలు వంక మొక్కలు చూసారు కదా ఎంత బాగున్నాయో, హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడే పోతూ ఉన్నాయి, కాయ దిగుబడి వస్తుంది. కాయలు మళ్ళీ వంకాయలు అన్నది మాకు స్టార్ట్ అయినాయి. వీటికి ఇప్పుడు ఈ పోషకాలు అన్నది ఇచ్చుకుంటే మరంత బలం అందుకుని మనకు కాయలు అన్నది పువ్వులు అన్నది చాలా బాగా వస్తాయి. చూసారు కానీ టమాటా మొక్కలు అన్నీ పిందులు పువ్వులు మన కాయలు కూడా కలర్ వచ్చేసి ఉన్నాయండి. మీకు అవి కూడా చూపిస్తాను. ఇదేమో వైట్ పచ్చలే, ప్రతి కొమ్మ మొత్తం అంతా విత్తనాలు తయారైపోయినాయండి. అది విత్తనాలు అన్నీ తీసేసుకుని సగం వరకు ప్రూనింగ్ చేసుకుంటే మనకు మళ్ళీ కొత్తగా చిగుర్లు అన్నీ వచ్చి మనకు వాడుకోవడానికి పనికి వస్తుంది. ఇవి విత్తనాలు అయిపోయినాయి కదండి, ఇంకా చెట్టు ముదిరిపోయినట్టు మాట అండి. అవి తీసేసుకోవాలి, తీసేసుకొని కట్ చేసుకుని విత్తనాలు అన్నది మనం స్టోర్ చేసుకుంటే మనం వేసుకోవడానికి పనికి వస్తుంది. ఎవరన్నా అడిగినా ఇవ్వడానికన్నా పనికి వస్తుంది. ఇవన్నీ బీరకాయ మొక్కలు చూసారు కదా, బీరపాదులు ఇవన్నీ ఇలా పెట్టాను. కింద మీకు వీడియో తీసాను కదండి, నిన్న నర్సరీకి వెళ్ళామండి. నర్సరీలో గులాబీ మొక్కలు చెప్పాను కదండి, గులాబీ మొక్కలు అన్నీ పోయినాయి అని చెప్పాను కదండి. గులాబీ మొక్కలు అయితే తీసుకొచ్చానండి. ఒక 12 మొక్కలు అయితే తీసుకొచ్చానండి. ఒకటేమో జామ మొక్క తీసుకొచ్చాను. చూసారు కదా టమాటాలు ఇవన్నీ. ఇవ్వండి ఎర్ర తోటకూర చూసారు ఎంత బాగా వచ్చిందో. మయాన ఒక బెండకాయ మొక్క పెట్టి ఇది ఎర్ర తోటకూర అన్నది వేసాను అనమాట. చూసారు కదా, ఇది ఇవన్నీ మొలవ చెట్టు పూత అయితే అంత ఫుల్గా ఉన్న చెట్టు. కొమ్మకి విత్తనాల కన్నా ఇలా గ్రాఫ్టింగ్ మనం కొమ్మ తెచ్చుకుని కాయలతో ఉన్న కొమ్మ ఇరుక్కొట్టుకుంటే ఎక్కడన్నా అడిగితే ఇస్తారు. ఇరుక్కొట్టుకుంటే మనం ఇలా నాటుకోవచ్చు. పూత అన్నది చిన్న చెట్టు అయినా చెట్టు నిండా ఫుల్గా మొత్తం అంతా పూతాయి. నేను నిలబడితే మనకి బోల్డ్ అంత కాయ. ఇదిగోండి మలబరీ మొక్క, ఇది ఒక రబ్బ పెట్టానండి, ఇది కూడా బతికేసింది. చూసారా ఒక మొక్క ఉంటే మనం 10 మొక్కలు చేసుకోవచ్చు మన ఈలుని పెట్టి. అలాగే ఏదన్నా సరే మనం ఒక దాన్ని ఒక 4-5 మొక్కలు చేసుకుని మనకు ఉంచుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. చూసారు కదా రెడ్ తోటకూర ఎంత హెల్తీగా ఉందో తోటకూర కూడా. ఇప్పుడైతే వాటరింగ్ అది కలిపేసి మొక్కలకైతే ఇస్తానండి. చాలా బాగా ఉంది. చూసారు కదా, ఇవ్వండి ఇదైతే కలిపేసి మీకు వేయడం చూపిస్తానండి. చూసారు కదా ఇక్కడ ఒక బకెట్కి 1/2 బకెట్కి బకెట్ కలిపానండి. ఇది
మీకు ఇంకోటి చూపిస్తానండి. స్వీట్ కార్న్ నేను తెచ్చుకున్నాను, అవి తినలేదండి, పాడైపోయినాయని చెప్పేసి ఇలాగా మట్లు అయితే పెట్టానండి. అవి వస్తే లేకపోతే లేదు అన్నట్టుగా పెట్టాను. చూసారు కదా, స్వీట్ కార్న్ మీకు కనబడుతుంది కదా ఇక్కడ స్వీట్ కార్న్, ఇదిగోండి. ఆ స్వీట్ కార్న్లోనే పక్కన నేను కప్పెడతాను. అటు సైడ్ నుంచి మొక్కలు వచ్చినాయి. ఇక్కడ 2 మిగిలినండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను. గింజలు ఏమి ఒలిసి పెట్టలేదండి, అయినా సరే ఎలా వచ్చేసినాయి చూసారు కదా స్వీట్ కార్న్. అటు ఇటుని ఇవి ఎక్కువ వచ్చాక మనం ఏరు చేసుకుని మళ్ళీ కప్పెట్టుకోవచ్చు స్వీట్ కార్న్ మొక్కలు. ఇప్పుడైతే చూసారు కదా మజ్జిగ, పుల్లటి మజ్జిగ కలిపాను కదండి. అందుకే ఇలా ఒక డొక్కు ఇచ్చేసుకుంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది వాటర్ కాదు కదండి, బయటకు పోతుంది, పోషకాలన్నీ పోతాయి. అందు గురించి మనం ఇలా ఒక్కొక్క మగ్గు కొంచెం కొంచెం ఇచ్చుకుంటే ఎంత కావాలంత అన్నది మనకి. చూసారు కదా, చూసారు కదా, ఇలా ప్రతి మొక్క, ఇది మిర్చి మొక్క కాబట్టి ఇలా ఆకులు మించి వేసుకుంటే మనకి ఆకుముడత అన్నది ఉండదు అన్నమాట. వాటరింగ్ చేసుకోవచ్చు, ఇలా పైనుంచి ఆకుల మించి కూడా వేసుకోవచ్చు మనం. ఆకుముడత ఏమైనా ఉంటే పోతుంది అన్నమాట. చూసారు కదా, ఇవ్వండి ఇలా ఆకుల మించి వేసుకోవచ్చు, ఇలాగ వేసుకోవచ్చు. ప్రతి మొక్కకి ఇలాగ మనం ఆకులు తడిసేట్టు, మొక్క తడిసేట్టు మనం వాటరింగ్ ఇచ్చుకుంటే ఆకుముడతకే కాదండి, ఏ మొక్క కన్నా మనం ఇచ్చుకుంటే పోషకాలు అన్నది అందుతాయి అన్నమాట. పళ్ళ మొక్కలకి చూసారా, ఇక్కడ ఎన్ని మిర్చి మొక్కలు పెట్టాను, ఎన్నిటికి ఆకుముడత ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ పుదీనా ప్లాంట్ చూసారా, ఇలా ప్రతి మొక్కకి ఒక్కొక్క మొగ్గు కోసుకుంటే, ఇది అంజీరా మొక్కని చూసారు కదా. ఇలా పుల్ల మజ్జిగ ఇవ్వడం వల్ల మనకి ఇట్లా పోషకాలు అన్నది బాగా అందుతాయి, మనకి కాయలు పూత అన్నది బాగా వస్తుంది. చూసారు కదా, ఇలాగా కరివేపాకు మొక్క, మనం ఏదన్నా ఇలాగ మనకి కోసుకుంటూ ఆర్గానిక్గా మనం ఇలా పండించుకున్నప్పుడు ఇంట్లో ఏ వస్తువు అయినా సరే ఈజీగా ఏది పానవకుండా మనం ఇలా ఇచ్చుకుంటే మొక్కలకి అన్నది బలం అందుతుంది అన్నమాట. ఏది కూడా వృధాగా అవ్వదు. చూసారు కదా, మొక్కలకి మీకు వాటరింగ్ అంత వేసి చూపిస్తాను. చూసారు కదా, వాటరింగ్ అయితే మొత్తం ఇచ్చేసుకున్నాం. ఇక్కడ అక్కడక్కడ వంకాయ నారులు ఉన్నాయి, ఇవి నాటేనండి. ఇక్కడ వంకాయ నారులు ఉన్నాయి కదండి, ఇవి పెద్ద కొంచెం అక్కడక్కడ పెద్ద ఇలాంటివి తీసి ఖాళీగా ఉన్న దాంట్లో ఇలా 3 పెట్టానండి. ఇగోండి ఈ కంటైనర్లో 3 పెట్టాను, ఇందులో 3 పెట్టాను, ఇందులో ఒకటి పెట్టాను, ఇందులో ఒకటి పెట్టానండి, ఇందులో ఒకటి పెట్టాను. అంటే ఖాళీగా ఉన్న అన్నింటిలో 2 వంకాయ నారులు పెట్టాను అన్నమాట. ఇందులో కూడా పెట్టాను. చూసారు కదా, ఇవన్నీ బఠానీ నారు వచ్చిన మట్టుకు వస్తే లేత లేదండి, ఎదగడం అయితే ఎదిగింది. మార్చిన తర్వాత చూడాలి. ఇవన్నీ టమాటా అండి. ఇవ్వండి ఇక్కడ కూడా 4 బ్యాగులు ఖాళీగా ఉంటే 4 బ్యాగుల్లో కూడా ఇక్కడ కూడా వంకాయ మొక్కలు అయితే వేసాను, కొత్తవి. ఇవ్వండి ఇవన్నీ చిన్నవి వైట్ కలర్ మటన్ వంకాయ. ఇవ్వండి ఇందులో ఒకటి పెట్టానండి. గోరు చిక్కులు చూసారు కదా ఎంత బాగా బలంగా వచ్చినాయి. ఫస్ట్ కదండి విత్తనాల కోసం ఉంచేసాను అనమాట. బయట విత్తనాలు రావడమే ఇంత కష్టమైపోయింది. ఈ రెండు కాయలు ఉన్నాయంటే మనం బోల్డ్ మొక్కలు చేసుకోవచ్చు. అందు గురించి ఇది కొయ్యకుండా ఉంచేసాను అనమాట. ఇవన్నీ ఉండాలండి, పోయినాయి. ఇది ఒకటి నిలబడింది, అందు గురించి విత్తనాల కోసాన్ని ఉంచేసాను అనమాట. చూసారు కదా మొక్కలన్నీ చూసారు కదా.
అక్కడ బంతినారులు బాగా ఎదిగినాయండి. అవి కూడా ఇంకోండి ఇక్కడ ఒకటి వచ్చినాయి బంతినారు చూసారా, ఇక్కడ 2 ఉన్నాయి. ఇవన్నీ బంతినారులు. అవి కూడా చూసి వేరే కంటైనర్లో మార్చుకోవాలని. ఇది కూడా అందాక ఇది ఫ్రూట్ ముక్క కదండి, పర్వాలేదని చెప్పి కింద అలాగా ఒక 5-6 ముక్కలు అలా పెట్టానండి. కొంచెం మనకి లోపల ఏమైనా అయిపోయినాయి, ఏమైనా కాకుంటే మనం మట్టితో తీసుకుని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. అందాక మట్టికి ఇలా వేసాను మట్టిని ఇందులో కూడా అండి. ఇదిగోండి మలబరీ ప్యాంట్ మీకు ముందు చూపించాను కదండి. ఇప్పుడు కాయలన్నీ కాకులు పట్టిపోతున్నాయండి పెట్టలోనే, అందుకని కొమ్మలన్నీ ప్రూనింగ్ చేస్తే మొత్తం కొమ్మకి కాయలు అయితే వచ్చినాయి మట్టే ఇవన్నీనండి. అక్కడ కొన్ని నారులు ఉన్నాయండి, బీరకాయ నారులు. అవిని ఇవన్నీ బీరకాయ గింజలు పెట్టాను కదండి, ఎన్ని గింజలు పెట్టాను అన్నీ వచ్చేసినాయండి. ఇవన్నీ ఏమో కేరా మొక్కలండి, ఇవేమో బంతి మొక్కలండి. చూడాలండి ఇవి కాడ ఎర్రగా ఉన్నాయి, మామూలు బంతు సేమ్ బంతు చూడాలి. ఇగో ఇది కాడ తెల్లగా ఉంది కదండి, ఇది ఏం బంతు చూడాలి. ఇది ఎర్రగా ఉందని కాడ అది చూడాలి మనం. ఎర్రగా ఉన్నది సేమ్ బంతి అనుకుంటున్నానండి. చూసారు కదా ప్రతిదీని మేము ఇంట్లో వాటితోటే ఈ మొక్కలు వేసుకుంటున్నాం అన్నమాట. ఇది మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.